మనకి పాతకాలంలో వైద్య సదుపాయం లేక చనిపోయారు హార్ట్ పేషెంట్స్ అని వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రాబ్లం అది కాదు. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గుట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. పాతకాలంలో వైద్య సదుపాయాలు సరిగ్గా ఉండేవి కాదు, వైద్యం అందక చాలామంది చనిపోతున్నారు. కాకపోతే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే లేట్, అంటే వైద్య సదుపాయాలు ఉన్నా కూడా మీకు ప్రాబ్లం తెలుస్తున్నా కూడా చాలామంది పేషెంట్స్, ఇప్పుడు కొంతమందికి గుండె బరువుగా ఉండడం, ఛాతీలో మంట రావడం, చెయ్యి జాలు రావడం, ఇది వస్తున్నా కూడా అర్ధరాత్రి అన్నా రేపు పొద్దున వెళ్దాంలే అనుకొని అట్లాగే నొప్పితో పడుకునే పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో అలాంటి పేషెంట్స్ ఏంటి, పొద్దునకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయి హార్ట్ వీక్ అయిపోయి హార్ట్లో ఇర్రివర్సిబుల్, అంటే మళ్ళీ బాగు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంతకుముందు ఉన్న ప్రాబ్లం వేరు, ఇప్పుడున్న ప్రాబ్లం వేరు. ఇప్పుడు లేట్ వల్ల జరిగే అపాయం ఎక్కువ జరుగుతుంది. సమయం మన చేతిలో ఉండదు, సమయం జరిగిపోతూ ఉంటుంది. సమయానికి అనుగుణంగా మనం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మనకి ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై అయితే, ఆర్ మనకి ప్రాబ్లం ఉందని అనుమానం ఉంటే, అట్లీస్ట్ మీకు షుగరు ఇది ఉన్నా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు సిగరెట్ అలవాటు ఉన్నా కూడా, మీకు ఏ చిన్న ప్రాబ్లం అంటే గుండె బరువు రావడం కానీ, గుండెల్లో మంట రావడం కానీ, చేయి జాలు రావడం ఉన్నా కానీ, దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ మీరు తీసుకోగలిగితే మీకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. కొంత బెటర్ సెంటర్కి వెళ్తే మీరు ఎక్కువ ఫెసిలిటీ ఉన్న సెంటర్ ఎక్కువ చేసి ఒక ట్రోపోనిన్ టెస్ట్ చేయగలిగితే మన హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. మనకి ప్రతి పెరిఫరీ సెంటర్లో కూడా మనకి బేసిక్ ఈసీజీ ఎక్కువ ఇప్పుడు అందుబాటులో ఉంది. సో మీరు లేట్ చేయొద్దు. మీకు ఇప్పుడున్న ఫెసిలిటీస్ని మీరు అన్నీ ఉపయోగించుకొని డిలే చేయకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలి. డాక్టర్స్ మేము మా దగ్గరికి వచ్చినప్పుడే మేము మీకు కాపాడగలుగుతాం. బట్ ఇంట్లో ఉన్నప్పుడు మీరే గుర్తించి ఎర్లీగా రావాల్సి వస్తుంది. మీరు ఇంట్లో ఉంటే ఒకవేళ పెయిన్ ఉన్నా మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవడం మరీ ప్రమాదకరం. చాలామంది చూస్తాం, మనకి ఇట్లా నొప్పి వస్తుందా అట్లానే దిగమింగుకొని అర్ధరాత్రి ఏం డిస్టర్బ్ చేస్తామని చెప్పి పడుకుంటారు. కానీ 5-6 గంటల్లో చాలా మీకు కొన్ని సంవత్సరాల డ్యామేజ్ జరుగుతుంది. సో ఆ తప్పు చేయొద్దు, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కానివ్వద్దు. లైఫ్ అనేది చాలా ప్రెషస్, ఒకసారి డ్యామేజ్ అయింది వెనక్కి రాదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.